गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ पालकोण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुं ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। महर्षि బ్రహ్మచారి శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారి దివ్య పద్మములకు సాష్టాంగ ప్రణమిల్లి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎంత శుభదినం ఈరోజు, మహాశివరాత్రి పర్వదినమున ఆ పరమేశ్వర స్వరూపుడైన సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపమే మన మధ్య నడియాడుతున్న శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారు. గంగాధరాహర గంగాధరాహర కైలాసనాథ ప్రభు శంకరా భవనాశ భవబంధ విమోచన గండి క్షేత్ర నివాస గండి క్షేత్ర శివశంకరా. గండి క్షేత్రంతో పిలిచినటువంటి ఆ కైలాస నాథుడే మన శివశంకరుడు అయిన శ్రీ ప్రేమానంద స్వాముల వారు. భవనాశ భవబంధ విమోచన. మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి గురువును నమ్ముకొని, స్వామిని నమ్ముకొని, స్వామి నీవే మా శ్వాస, స్వామి నువ్వే మా ఆశ అని వస్తున్నాము, తరిస్తున్నాము. ఏమైనా సందేహం ఉందా ఎవరికన్నా? నమ్మి చెడినోళ్ళు, నమ్మక చెడినోళ్ళు ఉండవచ్చు, నమ్మి చెడిన వారు ఎవరు లేరు. గురు పాదములను పట్టుకొని ఎవరైతే విశ్వాసంతో, సంపూర్ణ శరణాగతితో ఆ పాదములే నాకు రక్ష, ఇక మరొకటి లేనే లేదు అని నమ్మిన వారికి అన్నీ తానే చూసుకుంటారు స్వామి. అయితే మనది ఎలా ఉంటుందంటే కోరికలు, అంటే స్వామి చెప్పినది చెప్పనిది ఏమీ లేదు, ప్రత్యేకంగా మేము చెప్పేది ఏమీ లేదు. ఈ పర్వదినాన స్వామి గురించి, స్వామి యొక్క అనుభూతులు మీతో పంచుకోదలుచుకున్నాను. అయితే సంపూర్ణ శరణాగతి ఎక్కడ వస్తుంది? మనలో ఎప్పుడైతే నాకు తెలుసు, నాకు తెలుసును అనే జ్ఞానం కానీ ఇంకొకటి కానీ, ఆ అహం ఎప్పుడైతే ఈ శరీరానికి ఆహారం అహంకారం, ఏంటి ఈ శరీరానికి ఆహారం అహంకారం, ఈ అహంకారం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే మన మనసు స్వామి పాదాల మీద శిరస్సు వంచి స్వామి నీవే దిక్కు అని ఎప్పుడైతే మనం ఇదివరకు చెప్పినట్లు త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే స్వామిని మనం నమ్ముతామో, ఇంకా ఆ తర్వాత మన జీవితం అంతా కూడా నల్లేరు మీద నడకలా కొనసాగుతుంటుంది. అంతే, ఆ నమ్మకం కుదరాల. నల్లేరు మీద నడక ఎలా ఉంటుంది చెప్పండి? నల్లేరులో తుంచుతూనే పోతుంది. అలాంటిది ఈ జీవిత ప్రయాణం అంత సుఖంగా, అంత సౌకర్యవంతంగా, దేనికి కొదవ లేకుండా వెళ్ళిపోతుంటుంది. అంటే దేనికి కొరత అంటే ఇక్కడ కొరత ఆలోచించండి. చిన్నపిల్లవాడు ఏమి కోరుకుంటాడో, ఆకలి అయితే ఏమి కోరవలసిన అమ్మ లేదు, ఏడిస్తే అమ్మకు తెలుసు ఏం పెట్టాలని, అవునా లేదా? మనం అందరం కూడా 7 రోజుల చంటి పిల్లవాడిని మళ్ళీ ఉండవాలి. ఎవరి దగ్గర? స్వామి దగ్గర, గురువు దగ్గర. 7 రోజుల పిల్లవాడు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏమి కోరుకోరు. అలా ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉంటామో, ఈ దేహానికి యొక్క ఉన్న క్వాలిఫికేషన్లు కానీ, ఈ దేహానికి ఉన్న వయసు కానీ, ఈ దేహానికి ఉన్న వెనకల మన పేరు గొప్ప అవన్నీ కూడా పక్కకు తీసివేసి మనం 7 రోజులు పిల్లవాడి మళ్ళీ స్వామి దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో అన్నీ స్వామి చూసుకుంటారు. ఇందులో సందేహం లేదు.
ఏదో ఎన్నోసార్లు చెప్పినాను. ఇందుకు నా యొక్క జీవితమే ఉదాహరణ చెప్పుకోవచ్చు, నా జీవితం ఉదాహరణ చెప్పుకోవచ్చు. అయితే కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి, పరీక్షల్లో నిలబడాలి. పరీక్షలు జరుగుతుంటాయి, పరీక్షల్లో నిలబడాలి. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే మాయ ఎలా ఉంటాయి. ఆ మాయ ఎలా ఉంటుందంటే చెప్పమంటారా? మీకు గతంలో కూడా చెప్పి ఉన్నాను. మనం నీడ ఉంటే ఇలా అంటే ఆ వెనకలే ఉంటుంది మాయ. ఎప్పుడు కాళ్ళు పెడతామో చెప్పలేము. కానీ ఆ మాయలు ఇరుక్కోకుండా స్వామి అనే మనం అనుకుని ఉంటే నీ యొక్క ఇంద్రియాలు, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలుతో మనం చేసే యొక్క బుద్ధి, చిత్త, అహంకారం, తత్వం ఈ అన్నీ కూడా స్వామి అని అనుకుంటే అన్నీ నీ హోల్డింగ్ అవుతాయి. కానీ ఇవన్నీ సాధన చేయాలంటే ప్రాణాయామం చేయాలి. ఆహారాలు, కూరగాయలు, ఆకుకూరలు 12 సంవత్సరాలు కూరగాయలు తిన్నాం, ఉప్పు కారం 4 సంవత్సరాలు తినలేదు ఈ దేహానికి. అంటే ఆ ఇంద్రియాలన్నీ అనుసుకోవాలంటే 24 తత్వాలతో కూడుకున్న ఈ యొక్క శరీరం, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వీటన్నిటిని కూడా సాధన ద్వారా అనుసుకోవాలంటే ప్రాణాయామ విద్యను అభ్యసించి శరీరాన్ని మనం మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ అందులో నిలబడాలి అంటే గత 20 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తున్నాం, కొన్ని వేల మందికి యోగాభ్యాసం ఇస్తున్నాం. కానీ సాధనలో నిలబడాలంటే చాలా కష్టం. కానీ అన్నిటికంటే సులువైంది ఏంటంటే కేవలం ఇదివరకు నేను చెప్పాను కదా, సంపూర్ణ శరణాగత స్వామి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటే, అందుకు ఉదాహరణ నాకు ఇందాక ఉపన్యాసం శ్రీరామనాయన చెప్పేటప్పుడు నేను బయట ఉన్నప్పుడు అనుకున్నాను, ఏ విధంగా అయితే వాల్మీకి రత్నాకరుడిని నారద మహర్షి వస్తున్నా ఓం శాంతి శాంతి శాంతి.